హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ రిఫరెన్స్ మెను ఇన్ ఎంఎస్ వర్డ్. సో లాస్ట్ క్లాస్లో హోమ్ ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, డిజైన్, అలానే ప్రాక్టికల్ వర్క్స్ ఇవన్నీ చేసాం. ఒకసారి వీడియో ఎవరైనా మిస్ అయితే లాస్ట్ క్లాసెస్ ఒకసారి చూడండి. ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. డే వైజ్ క్లాసెస్ అన్ని వినండి. ప్రీవియస్ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ వినండి. సో ప్రీవియస్ క్లాస్ విన్నాకే క్లాస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియోస్ అందరూ చూస్తున్నారు. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్ విని ఆ ప్రాక్టికల్ వర్క్స్ అవి చెప్పాను లాస్ట్ క్లాస్లో. అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వినండి. ఈరోజు క్లాస్ వచ్చి రెఫరెన్స్. ఇక్కడ రెఫరెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్, ఫుట్ నోట్, అలానే సిటేషన్, బిబ్లియోగ్రఫీ, క్యాప్షన్స్, ఇండెక్స్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆప్షన్ దేనికి అంటే, సో టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్లో చూడండి, ఫస్ట్ పేజ్లో ఏముంటుంది? ఇండెక్స్ ఉంటుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇండెక్స్లో ఏముంటాయి? లెసన్ నేము, పేజ్ నెంబర్, అంటే ఏ లెసన్ ఏ పేజ్లో ఉంది. సో ఇలాగ మనకేంటి టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఉంటుంది. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వాలి అంటే, సో దానికి రెఫరెన్స్లో మనకి ఈ ఆప్షన్ ఉంటుంది. మామూలుగా మనం ఏం చేస్తాం, నోట్స్ అంతా టైప్ చేసిన తర్వాత ఏ పేజ్లో ఏ హెడ్డింగ్ ఉంది, పేజ్ నెంబర్ ఏంటి అనేది మాన్యువల్గా మనం ఫస్ట్ పేజ్లో ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. బట్ ఎంఎస్ వర్డ్లో రెఫరెన్స్లో ఉన్న ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆప్షన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, చూడండి, యాజ్ యూజువల్ ఫస్ట్ ఏం చేయాలి, లేఅవుట్లోకి వెళ్ళి పేపర్ సైజ్ సెట్ చేసుకోండి A4, అలానే మార్జిన్ సెట్ చేసుకోండి ఆల్ సైడ్స్ 1 ఇంచ్, ఓరియంటేషన్ సెట్ చేసుకోండి. ఓకే, డిఫాల్ట్గా మనం వాడేది ఆల్ సైడ్స్ 1 ఇంచ్ మార్జిన్ యూస్ చేస్తాం, పోర్ట్రేట్ యూస్ చేస్తాం, అలానే ఓరియంటేషన్ పోర్ట్రేట్ యూస్ చేస్తాం, అలానే మార్జిన్స్ ఆల్ సైడ్స్ 1 ఇంచ్ ఉంటుంది, పేపర్ సైజ్ A4 యూస్ చేస్తాం. సో ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే ఆటోమేటిక్గా సమ్ మ్యాటర్ తీసుకోండి. సో మ్యాటర్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి, ఈ మ్యాటర్ని బోత్ సైడ్స్ జస్టిఫై ఆప్షన్ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ మ్యాటర్ని ఇక్కడ నుంచి వేరే పేజ్కి షిఫ్ట్ చేస్తున్నాను. షార్ట్ కట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, Ctrl+Enter. అలానే ఇక్కడ నుంచి ఈ మ్యాటర్ని వేరే పేజ్కి మూవ్ చేశాను. అంటే టోటల్ 3 పేజెస్ తీసుకున్నాను. సో 3 పేజెస్ తీసుకొని ఇందులో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ పేజ్ ఉంది కదా, ఇక్కడ హెడ్డింగ్ పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. అలానే నెక్స్ట్ పేజ్లో సమ్ ఇంగ్లీష్ అని పెట్టాను. అలానే థర్డ్ పేజ్లో సంథింగ్ హార్డ్వేర్ అని పెట్టాను. సో ఇలా హెడ్డింగ్ పెట్టిన తర్వాత హెడ్డింగ్ స్టైల్ అప్లై చేయాలని చెప్పాను కదా, హెడ్డింగ్ స్టైల్ అప్లై చేస్తేనే మీకు సిస్టమ్ ఏం చేస్తుంది, దాని హెడ్డింగ్ కింద రికగ్నైజ్ చేస్తుంది. సో హెడ్డింగ్ స్టైల్స్ ఎక్కడ ఉంటాయి, హోమ్లో ఇక్కడ ఉన్నాయి కదా హెడ్డింగ్స్. ఇందులో హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 అని ఉంది కదా, హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2లో ఏదో ఒక హెడ్డింగ్ అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ 1 అప్లై చేశాను. హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత అప్పుడు దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోండి. హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసిన తర్వాత సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను, కలర్ మారుస్తున్నాను, బోల్డ్ అప్లై చేశాను, అలానే కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. అంతేగాని మీరు ముందు కస్టమైజ్ చేసి తర్వాత హెడ్డింగ్ స్టైల్ అప్లై చేస్తారనుకోండి, ఎఫెక్ట్ అవ్వదు. సో ముందు హెడ్డింగ్ స్టైల్ తీసుకున్న తర్వాత అప్పుడు దానికి మీకు నచ్చినట్టు స్టైల్స్, కలర్స్ ఇవన్నీ అప్లై చేయండి. ఇప్పుడు సేమ్ ఫార్మెట్ నాకు అన్ని హెడ్డింగ్స్కి అప్లై అవ్వాలి. మీకు ఆల్రెడీ ఒక ఆప్షన్ చెప్పాను, ఫార్మెట్ పెయింటర్. సో ఫార్మెట్ పెయింటర్ అంటే ఏమవుతుంది, సెలెక్టెడ్ టెక్స్ట్ యొక్క ఫార్మెట్ కాపీ అవుతుంది. సో కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి ఫార్మెట్ పెయింటర్ని డబుల్ క్లిక్ చేయండి. హోమ్లో ఉన్న ఫార్మెట్ పెయింటర్ని డబుల్ క్లిక్ చేసి రిమైనింగ్ ఏ టెక్స్ట్కి అయితే మీరు హెడ్డింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి జస్ట్ డ్రాగ్ చేయండి. ఇలా చూడండి, ఇప్పుడు ఏమయ్యాయి, హెడ్డింగ్స్ అన్ని యూనిక్గా వచ్చాయి. అదేవిధంగా ఫస్ట్ పేజ్లో కంప్యూటర్స్ ఉంది, సెకండ్ పేజ్లో ఇంగ్లీష్ ఉంది, థర్డ్ పేజ్లో హార్డ్వేర్ ఉంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పేజ్ నెంబర్స్ అప్లై చేయండి. పేజ్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఇన్సర్ట్లో పేజ్ నెంబర్స్. పేజ్ నెంబర్ ఎక్కడ అప్లై చేస్తున్నాను, బాటంలో 1, 2, 3 అని పేజ్ నెంబర్ అప్లై చేశాను. అంటే టోటల్ ఇక్కడ చూడండి పేజ్ నెంబర్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఇలా మనం ఏం చేయాలి, సమ్ మ్యాటర్ తీసుకొని హెడ్డింగ్ పెట్టి హెడ్డింగ్కి హెడ్డింగ్ స్టైల్ అప్లై చేసి పేజ్ నెంబర్స్ అనేది అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత కర్సర్ ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లో పెట్టుకోండి. కర్సర్ ఏం చేయాలి, ఫస్ట్ పేజ్లో ప్లేస్ చేయండి.
ఫస్ట్ పేజ్లో టాప్లో ప్లేస్ చేయండి. ఒకవేళ పైన మీకు స్పేస్ లేదనుకోండి, ఎంటర్ ప్రెస్ చేస్తే స్పేస్ అనేది యాడ్ అవుతుంది. కర్సర్ ఫస్ట్ పేజ్లో ప్లేస్ చేసి రిఫరెన్స్ మెనూకి వెళ్ళి రిఫరెన్స్లో టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంది కదా, ఇందులో సమ్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ క్లిక్ చేయండి. అండ్ ఆటోమేటిక్గా ఏమైంది, కంప్యూటర్స్ ఫస్ట్ పేజ్, ఇంగ్లీష్ సెకండ్ పేజ్, హార్డ్వేర్ థర్డ్ పేజ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, హెడ్డింగ్స్ని బట్టి ఏ హెడ్డింగ్ ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ నెంబర్ని ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఇది ఎలా వచ్చింది అంటే, హెడ్డింగ్ స్టైల్ మనం అప్లై చేసాం కాబట్టి ఆ హెడ్డింగ్ స్టైల్ని బేస్ చేసుకుని మనకు ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది, పేజ్ నెంబర్ అనేది పిక్ చేసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలి, మనకి కంటెంట్ అనేది ఒక పేజ్లో ఉండాలి, మ్యాటర్ అనేది నెక్స్ట్ పేజ్లో ఉండాలి. సో ఇక్కడ మ్యాటర్ని ఏం చేస్తాను, నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి పంపించాలి. కంట్రోల్ ప్లస్ ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ ఫస్ట్ లెసన్ ఏ పేజ్లో ఉంది, కంప్యూటర్స్ అనే లెసన్ సెకండ్ పేజ్లో ఉంది. అలానే ఇంగ్లీష్ అనేది ఏమైంది, థర్డ్ పేజ్లో ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ముందు ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన మ్యాటర్ అనేది అంటే నోట్స్ అనేది క్రియేట్ చేసిన తర్వాత హెడ్డింగ్ స్టైల్స్ అప్లై చేసిన తర్వాత ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం, టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏం చేశాను, సమ్ మోడిఫికేషన్స్ చేశాను. అంటే ఏంటి, పేజెస్ అనేవి మూవ్ చేశాను. సో మూవ్ చేస్తే నాకు ఇప్పుడు ఏమయ్యాయి, పేజ్ నెంబర్స్ అనేవి ఆర్డర్ మారిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ మనం మోడిఫై చేసిన తర్వాత ఈ పేజ్ నెంబర్స్ మరి ఇక్కడ అప్డేట్ అవ్వాలి కదా టేబుల్ ఆఫ్ కంటెంట్లో. ఎందుకంటే ప్రీవియస్ మనకి కంప్యూటర్స్ అనే లెసన్ ఫస్ట్ పేజ్లో ఉంది, తర్వాత ఏమైంది, కంప్యూటర్స్ అనే లెసన్ సెకండ్ పేజ్కి షిఫ్ట్ అయింది. అంటే మధ్యలో సమ్ పేజెస్ యాడ్ చేసాం, లేదంటే సమ్ పేజెస్ రిమూవ్ చేసాం. అంటే మ్యాటర్ని మనం ఏం చేసాం, ఎడిట్ చేసాం. అన్నీ ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ క్రియేట్ చేయకుండా ఈ రిఫరెన్స్లోనే ఇక్కడ చూడండి అప్డేట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఈ అప్డేట్ టేబుల్ అని క్లిక్ చేశారనుకోండి, అప్డేట్ పేజ్ నెంబర్స్ ఉంది. ఆటోమేటిక్ ఏమైంది, పేజ్ నెంబర్స్ అప్డేట్ అయ్యాయి 2, 3, 4. అర్థమైంది కదా. అంటే మనం ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేసి మ్యాటర్ యాడ్ చేసిన తర్వాత ఏమన్నా మోడిఫికేషన్ చేసాం అనుకోండి, ఆ మోడిఫికేషన్స్ అప్లై అవ్వాలంటే ఏం చేయాలి, అప్డేట్ టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే సరిపోతుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అండ్ నోట్. నోట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే మనం నోట్ అని రాస్తాం కదా, అలాగే ఇక్కడ ఫుట్ నోట్ అండ్ నోట్ అంటే ఏంటి అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా మనం మన డాక్యుమెంట్లో యాడ్ చేయాలి అనుకుంటే, సో అది ప్రతి పేజ్కి ఎండ్లో రాయాలనుకోండి, అంటే ప్రతి పేజ్కి బాటమ్ ఏరియాని ఏమంటారు, బాటమ్ మార్జిన్ ఏరియాని ఫోటర్ అంటాం. సో ఆ ఫోటర్ లొకేషన్లో మనం ఏమన్నా నోట్ రాయాలనుకోండి, దాన్ని ఫుట్ నోట్ అంటాం. అంటే ఫుట్ నోట్ అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఎండ్ ఆఫ్ ది పేజ్. అలానే ఎండ్ నోట్ అంటే సింపుల్గా ఏంటి, ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. అంటే మన టెక్స్ట్ బుక్స్లో చూడండి మిస్లీనియస్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఎక్కడ ఇస్తాడు, టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇస్తాడు కదా. అలాగా మీరు మీ డాక్యుమెంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మీనింగ్స్ కానీ ఏదైనా సరే అదే పేజ్కి ఎండ్లో పెట్టాలనుకుంటే ఫుట్ నోట్ యూస్ చేయాలి. అన్ని పేజెస్కి కలిపి లాస్ట్లో యూస్ చేయాలనుకుంటే ఎండ్ నోట్ యూస్ చేయాలి. ఇక్కడ ఫుట్ నోట్ అన్నప్పుడు మనకి 1, 2, 3 అనే నెంబర్స్ యాడ్ అవుతాయి. ఎండ్ నోట్ అన్నప్పుడు రోమన్ నెంబర్స్ యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ప్రూవ్ అని చెప్పేసి ఒక వర్డ్ ఉంది, ఇది న్యూ వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొత్త వర్డ్. ఇప్పుడు దానికి నేను మీనింగ్ ఆ పేజ్లో పెట్టాలనుకుంటున్నాను. జనరల్గా మనం ఏం చేస్తాం, ఏదైనా న్యూ వర్డ్స్ అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, మనం డిక్షనరీలో చెక్ చేస్తాం దాని మీనింగ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, నా డాక్యుమెంట్లో ఏవైతే న్యూ వర్డ్స్ ఉన్నాయో ఆ న్యూ వర్డ్స్కి మీనింగ్ కూడా నేను అదే పేజ్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఫుట్ నోట్ చూడండి, ఇక్కడ ఈ వర్డ్ ఉంది కదా, ప్రూవ్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ ఫుట్ నోట్ అనండి. ఫుట్ నోట్ అనగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 1 అనే నెంబర్ వచ్చింది చూసారా. సో ఆ 1 మీనింగ్ కింద ఇక్కడ మీరు ఏంటి అనేది టైప్ చేసుకోవాలి ఇలా. సో అది ఫుట్ నోట్ అండి, అంటే 1 అంటే ఇక్కడ 1 ఉంది కదా, దాని మీనింగ్ కింద చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఉంది, ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి ఫుట్ నోట్ అన్నాను. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది, అక్కడ 2 అని వచ్చింది. అంటే ఇక్కడ ఏముంది, నాకు 2 అని వస్తుంది పైన. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఏమొచ్చింది, 2 అని వచ్చింది. 1, 2 అంటే 1 మీనింగ్ కింద ఉంది, 2 మీనింగ్ కూడా కింద ఉంది. అంటే ఫుట్ నోట్ అయితే ఇలా మనకి ఏమొస్తుంది, 1, 2, 3 నెంబర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడ గ్యాలరీస్ అని ఉంది కదా, దీనికి ఎండ్ నోట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎండ్ నోట్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో దానికి ఏం చేయాలి, ఇన్సర్ట్ ఎండ్ నోట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ఎండ్ నోట్ క్లిక్ చేయగానే చూడండి డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, చూడండి లాస్ట్ పేజ్కి వెళ్ళిపోయింది, ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో లాస్ట్ పేజ్లో ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఏమొచ్చింది, రోమన్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ మీనింగ్ రాసుకుంటాం, అర్థమైంది కదా. సో ఫుట్ నోట్ అంటే ఎండ్ ఆఫ్ ది పేజ్, ఎండ్ నోట్ అంటే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఒకవేళ మీకు ఈ ఫుట్ నోట్ వద్దు అనుకోండి, జస్ట్ ఆ నెంబర్ని ఇలా సెలెక్ట్ చేసుకుని మౌస్తో ఆ నెంబర్ సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇది ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్. సో టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటే ఇండెక్స్ క్రియేట్ అవుతుంది,
అలానే ఫుట్ నోట్, ఎండ్ నోట్ అంటే నోట్ అదే పేజ్కి సేమ్ పేజ్కి ఎండ్లో మీనింగ్ పెట్టాలి అనుకుంటే ఫుట్ నోట్ అంటాం. అన్ని పేజెస్కి కలిపి లాస్ట్లో మీనింగ్ పెట్టాలనుకుంటే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ అంటే ఇన్సర్ట్ ఎండ్ నోట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా ఇందులో ఇన్సర్ట్ సిటేషన్. సో ఇన్సర్ట్ సిటేషన్ అంటే ఏంటి అంటే మనకి టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ పేజ్లో ఇంకేముంటాయి, ఇండెక్స్తో పాటు ఆథర్, ఆ బుక్ ఎవరు రాశారు, రైటర్ ఎవడు, రైటర్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఓకే దాని స్టాండర్డ్ నెంబర్ ఎంత, సో దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ సిటేషన్ అని ఉంది కదా, సిటేషన్లో చూడండి ఇక్కడ యాడ్ న్యూ సోర్స్ అని ఉంది. సో న్యూ సోర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు తయారు చేస్తున్న డాక్యుమెంట్ దేన్ని రెఫరెన్స్గా తీసుకొని మీరు డాక్యుమెంట్ తయారు చేశారు. ఓకే, ఏదన్నా బుక్ కానీ రెఫరెన్స్ తీసుకున్నారా, వెబ్సైట్ రెఫరెన్స్ తీసుకున్నారా, ఏదైనా రిపోర్ట్ రెఫరెన్స్ తీసుకుని తయారు చేస్తున్నారా, అంటే దేన్ని రెఫరెన్స్గా తీసుకుని మీరు డాక్యుమెంట్ తయారు చేశారు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ చూడండి, టైప్ ఆఫ్ సోర్స్ బుక్ అని తీసుకున్నాను, ఆథర్ నేమ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, రాజేష్, టైటిల్ ఏంటి, లైచెన్, సో ఏ ఇయర్లో దీన్ని క్రియేట్ చేస్తున్నారు 2025, సిటీ విశాఖపట్నం, సో పబ్లిషర్ ఎవరు విఎస్ఎస్, సో వాల్యూమ్ 001. సో ఇలాగ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఇచ్చుకోవాలి. సో దీన్ని ఓకే అన్నారు అనుకోండి, ఇక్కడ యాడ్ అవుతుంది. సో దీన్ని కొంచెం డీటెయిల్డ్గా మనం ప్రజెంట్ చేయాలనుకోండి, ఇక్కడ మోడల్స్ ఉంటాయి, ఇందులోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇవన్నీ మోడల్స్, ఇందులో ఏదో ఒక మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేస్తే ఆ మోడల్ని బట్టి ఇది అనేది ఇంకా డీటెయిల్డ్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఇంకొకటి ఏముంది చూడండి, ఆప్షన్ కిందన బిబిలియోగ్రఫీ అని ఉంది. సో బయోగ్రఫీ, రెఫరెన్స్, వర్క్ సైటెడ్, సో ఇది కూడా చూడండి బిబిలియోగ్రఫీ అన్నప్పుడు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇలా యాడ్ అవుతుంది. సో అలా మనకి ఏంటంటే డాక్యుమెంట్ అనేది ఇవన్నీ కూడా ఎప్పుడు డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిపోయి మీ టెక్స్ట్ మ్యాటర్ అంతా టైప్ చేసిన తర్వాత ఫైనలైజింగ్లో మనం ఏం చేస్తాం, ఇండెక్స్ అనేది క్రియేట్ చేయాలి, టేబుల్ ఆఫ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి, అలానే ఫుట్ నోట్ ఎండ్ నోట్ చూసుకోవాలి, అలానే ఆథర్ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే సిటేషన్ అండ్ బిబిలియోగ్రఫీ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఇక్కడ. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమని చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్. ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్లో ఏమైనా పిక్చర్స్ ఇన్సర్ట్ చేయాలనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను ఇన్సర్ట్లో పిక్చర్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు నచ్చిన ఏదో ఒక పిక్చర్ తీసుకోండి, ఓకే ఇది ఒక పిక్చర్, అలానే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పిక్చర్ తీసుకుంటున్నాను, ఇన్సర్ట్లో పిక్చర్, ఇలా ఒక పిక్చర్ తీసుకున్నాను, పిక్చర్ని ఎలా కస్టమైజ్ చేయాలి, దాని షేప్స్ ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో 2 పిక్చర్స్ తీసుకున్నాను, ఇప్పుడు ఈ 2 పిక్చర్స్కి నాకు పిక్చర్కి నేమ్ పెట్టాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, కర్సర్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుని మనకు నచ్చిన నేమ్ మనం ఎలా పెట్టుకుంటాం, పిక్ 1, పిక్ 2, పిక్ 3, లేదంటే ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 అని చెప్పేసి. ఇప్పుడు నాకు పిక్చర్స్కి నేమ్స్ అనేది ఆటోమేటిక్గా రావాలి. సో దీనికి కూడా మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది, రెఫరెన్స్లో ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే పిక్చర్కి నేమ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ని ప్లేస్ చేసి ఇన్సర్ట్ క్యాప్షన్ క్లిక్ చేయండి. క్యాప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కొన్ని మోడల్స్ ఇచ్చాడు, ఈక్వేషన్, ఫిగర్, ఓకే ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి, ఇందులో ఉన్న నేమ్ ఏదైనా కావాలనుకోండి ఆ నేమ్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ 1 ఆటోమేటిక్గా నేమ్ వస్తుంది. లేదు నాకు నచ్చిన నేమ్ కావాలనుకోండి, న్యూ లేబుల్ అని చెప్పి నాకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పిక్ 1 అని కావాలి, లేదంటే పిక్ అని కావాలి, ఓకే ఓకే చూడండి అక్కడ పిక్ 1 అని యాడ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళండి, లేబుల్ అయితే మీరు నేమ్ అనేది ఎక్కడైతే యాడ్ చేయాలనుకున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసుకుని ఇన్సర్ట్ క్యాప్షన్ క్లిక్ చేసి ఓకే అనండి, ఆటోమేటిక్గా పిక్ 2, నెక్స్ట్ పిక్చర్ పిక్ 3, పిక్ 4 ఆటోమేటిక్గా మనకి నేమ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో అలాగే మనకి మన టెక్స్ట్ బుక్లో ఉన్న పిక్చర్స్ అన్నిటికీ యూనిక్గా నేమ్స్ అనేవి రావాలి అనుకుంటే ఇన్సర్ట్ క్యాప్షన్ యూస్ చేస్తాం. అలానే ఇందులో కూడా ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్. ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏ పేజ్లో ఏ పిక్చర్ ఉంది, ఏ ఫిగర్ ఏ పేజ్లో ఉంది, సో దీన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్ క్లిక్ చేసి ఓకే అన్నాం అనుకోండి, చూడండి ఇక్కడ పిక్ 1 వచ్చేసి సెకండ్ పేజ్లో ఉంది, పిక్ 2 వచ్చేసి థర్డ్ పేజ్లో ఉంది. అర్థమైందా. సో ఇలా మనకి ఏంటంటే ఈ రిఫరెన్స్ ఆప్షన్ యూస్ చేసి టేబుల్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, ఇన్సర్ట్ ఫుట్ నోట్ ఎండ్ నోట్ క్రియేట్ చేయొచ్చు, అలానే సిటేషన్ అండ్ బిబిలియోగ్రఫీ క్రియేట్ చేయొచ్చు, అలానే క్యాప్షన్స్ పెట్టవచ్చు. సో ఇవన్నీ కూడా రిఫరెన్స్ అంటే ఫైనలైజింగ్, డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మనం చేసే రిఫరెన్స్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా.
సో ఏ లెసన్ ఏ పేజ్లో ఉంది అనేది క్రియేట్ చేయాలంటే టేబుల్ ఆఫ్ కంటెంట్కి వెళ్ళాలి. అలానే ప్రతి పేజ్కి ఎండ్లో మీనింగ్ ఏదన్నా పెట్టుకోవాలి, నోట్ ఏమైనా రాయాలంటే ఇన్సర్ట్ ఫుట్ నోటు, అన్ని పేజెస్కి కలిపి లాస్ట్లో రాయాలి అనుకుంటే ఎండ్ నోటు. అలానే సిటేషన్ అంటే ఆథర్ డీటెయిల్స్, బుక్ సోర్సెస్ డీటెయిల్స్ ఇవన్నీ పెట్టాలి అనుకుంటే సిటేషన్ అండ్ బిబ్లియోగ్రఫీకి వెళ్ళాలి. అలానే పిక్చర్స్కి నేమ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇన్సర్ట్ క్యాప్షన్స్, అలానే టేబుల్ ఆఫ్ పేజెస్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎందులో ఉంటాయి, రెఫరెన్స్లో ఉంటాయి. ఓకే, సో వీడియో నీట్గా ఫాలో అవ్వండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీడియో మొత్తం విన్న తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో వీడియోస్ అన్ని నీట్గా ఫాలో అవ్వండి. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ కూడా ఒకసారి వినండి. సో డే వైజ్ క్లాసెస్ అటెండ్ అయితే మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.